సీఎం ఇల్లాకల రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో మరి దౌలతాబాద్ మండల్ అంతార్ గ్రామం బాలంపేట నుంచి పెద్దగేట్ వరకు పోయే డబల్ రోడ్లో విచ్చలవిడిగా రాత్రి వర్షాలు పడితే రోడ్లకు కొట్టుకపోవడం జరిగింది. మరి ఇక్కడున్న కాంట్రాక్టర్లు గాని ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మరి ఏం చేస్తారో తెలుస్తలేదు. నాసిరకం రోడ్లు నామమాత్రానికి వేసి బిల్లులు చేసుకొని A1 కాంట్రాక్టర్ A2 కాంట్రాక్టర్ అని పేరు చెప్పుకున్నటువంటి కాంట్రాక్టర్లని కమిషన్లకు తిరుపతి రెడ్డికి కమిషన్లు మరి కాంగ్రెస్ నాయకులకు కమిషన్లు ఇచ్చి మా అంతరం రోడ్డు చూస్తే ఇక్కడున్న రైతులు పంట పొలాలు మునిగిపోవడం జరిగింది. ఇక్కడున్న చెరువు అక్కడ చెరువు చూపిస్తామి చెరువు దగ్గర నాసిరకంగా రోడ్లేసి కంకర రోడ్లేసి ఒక 2 నెలల ముందల బీటీ రోడ్ వేయాల్సింది పోయి దీని ఇబ్బంది పెట్టుకుంటా అంతర గ్రామం రైతులు గాని బాలంపేట రైతులు గాని ఇబ్బందులకు గురి కావడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నీ ఒక్కసారి కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండల్ వచ్చి బాలంపేట చెరువు దగ్గర అంతరం కలవాటు కంకర చూడండి, ఒక్కసారి కంకర చూడు మొత్తం ఎక్కడికక్కడ చెరువులకు కొట్టుకపోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లకు ఒక్కటే హెచ్చరిస్తున్నా, ఇటువంటి నాసిరకం రోడ్లు వేస్తే వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి కంపల్సరీ మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోడ్లు ఇక్కడే కాదు అంతరమే కాదు దౌలతాబాద్ మండలంలో మొత్తం నాసిరకం రోడ్లు వేయడం జరిగింది. మరి తిరుపతి రెడ్డి వస్తాడా, మరి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తాడా? ఒక్కసారి ఇక్కడ రోడ్ల పరిస్థితి చూడండి, మా రైతుల పరిస్థితి చూడండి. మరి రోడ్లు నాసిరకం వేయకుండా కమిషన్లకు ఆకృతి పడకుండా మీరు ఏదైతే కమిషన్లు తీసుకొని పారిపోతారు